జై కవితక్క. చలో ఉప్పల్ బగాయత్కి పిలుపునిచ్చారు మా అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారు. ఆ పిలుపు మేరకు ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి గారు కృష్ణవేణి అక్క గారు మరియు సూర్యాపేటలో ఉమా గారు మరి అలాగే ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూజ శ్రీనివారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట కేంద్రంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకందరికీ తెలుసు ఉద్యమ చరిత్ర కలిగిన నల్గొండ జిల్లా ఇది. ఈ నల్గొండ జిల్లా నుంచి ఎంతో మంది అమరులు అసురులయ్యారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి గౌరవం కానీ ఉద్యమకారులకు ఎటువంటి న్యాయం జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి మనందరూ ఉద్యమకారులను మోసం చేసి మనకందరికి తెలిసిన విషయమే. మరియు వాళ్ళు చేసిన మోసాన్ని మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు వాళ్ళ ఎలక్షన్కి వచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి 28,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మరియు ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇస్తామని ఈరోజు ఏది ఇవ్వకుండా అన్ని తుంగలు దొక్కి ఈరోజు ఉద్యమకారులకు కానీ ఆ రోజు అమరులైన ఉద్యమ కుటుంబాలకు కానీ ఎటువంటి న్యాయం జరగకుండా సాధించుకున్న తెలంగాణకు అర్థం లేకుండా చేస్తున్నారని చెప్పి ఈరోజు కవితక్క గారు ఈ ఉద్యమకారులకు ఖచ్చితమైన న్యాయం చేయాలని అలాగే అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలని రేపు జూలై 2వ తారీఖు ఉప్పల్ బగాయత్లో షెలో ఉప్పల్ బగాయత్ అని చెప్పి భూపోరాటానికి సిద్ధమై ఇక్కడి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మరియు సూర్యాపేట నుంచి తుంగతుర్తి నుంచి భారీ సంఖ్యలో ఉద్యమకారులు మరి అమరవీరుల కుటుంబ సభ్యులు మరి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు మరి మాకు మద్దతు చెప్తున్న ఉద్యమ సంఘాలందరికీ పేరు పేరున అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళందరూ భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. కవితక్క గారి నాయకత్వం.